Daily. Taste the Daily. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. గురువారం వేకువజాము నుంచి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్ర, తనయ, బహుదా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పలు కూడళ్లు, మెయిన్ రోడ్స్, కాలనీలు వరద ముంచెత్తింది. నాగావళి నది తీవ్రస్థాయిలో వరద వచ్చే అవకాశం ఉందని నగరంలో ప్రజానికాన్ని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నదీ తీర పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ అధికారులను మండలాలకు పర్యవేక్షకులుగా నియమించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అక్టోబర్ 3వ తేదీన నదుల్లోని ప్రధాన జల వనరుల వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని ఫ్లడ్ ఇన్ఫ్లో ఫోర్కాస్ట్ వెల్లడించిందని కలెక్టర్ స్వప్నిల్ తెలిపారు. నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల సూచన ఉంది. గొట్టా బ్యారేజ్ వద్ద అక్టోబర్ 3న నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 3వ తేదీ నాటికి వరద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. 3వ ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు, పోలాకి, జలుమూరు, నరసన్నపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని అంచనా వేస్తున్నారు. 2వ స్థాయి వద్ద 39 గ్రామాల్లో ముందస్తు సన్నాహకాలు చేయాలని నివేదిక తెలిపింది. నాగావళి పరివాహక ప్రాంతంలో కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. తోటపల్లి, నారాయణపురం జలవనరుల వద్ద అక్టోబర్ 3న ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని బులెటిన్ తెలిపింది. దీంతో ఆముదల వలస, బూర్న, ఎచ్చర్ల మండలాల్లోని 11 గ్రామాలు వరద ముప్పులో ఉండొచ్చని అధికారులు అంచనా వేసి నదీ తీర ప్రాంత వాసులను ఇప్పటికే అలర్ట్ చేశారు. లోతట్టు నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించామని, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు వారి కేటాయించిన స్థానాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అప్రమత్తంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ 08942240557ను సంప్రదించాలని సూచించారు.